చాలామంది ఫోన్ చేసి ఈ పందుల బిజినెస్ ఎట్లుంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఇది నా పర్సనల్‌గా నేను చెప్పేది ఏంటంటే చాలా అంటే సింపుల్‌గా ఉంటుంది. అంటే మనము ఖచ్చితంగా అక్కడ ఉండాలి. ఖచ్చితంగా మన మన ఇన్వాల్వ్‌మెంట్ ఉంటేనే అది ఏ బిజినెస్ అయినా బావుంటది గానీ, నేను పర్సనల్‌గా ఈ ఫార్మింగ్‌కి సంబంధించినటువంటి బిజినెస్‌లలో ఇది బెస్ట్ బిజినెస్. ఇంకొకటేంటంటే ఒక డెలివరీ అయ్యే టైంలో మరియు పిల్లల్ని పెంచే విధానంలో తప్ప కొంచెం ఇబ్బందులుంటాయి తప్ప మిగతా అంతా పర్ఫెక్ట్‌గానే ఉంటది. ఇందులో డీవార్మింగు, ఐరన్ టానిక్ అయినా సరే, ఈ లివర్ టానిక్‌లయినా సరే టైమ్ టు టైమ్ ఏస్తే ఈ అంత పెద్దగా వర్క్ ఏమైతే ఉండదు. ఇంజెక్షన్‌లంటే పెద్దవాటికి పెద్దగా ఇంజెక్షన్‌లు అవసరం లేదు గానీ, ఈ పిల్లలకు మట్టుకు పర్ఫెక్ట్‌గా చూసుకుంటే సెట్ అయిపోతది. ఇంకోటేంటంటే ఈ పందుల బిజినెస్‌కి రావాలంటే పొద్దున గంట, సాయంత్రం గంట ఈ మధ్యలో పెద్ద వర్క్ ఏమి ఉండదు. ఆ గంట ఏంటంటే వాటర్‌ని అంటే వాషింగ్ చేయడము, తర్వాత దానేసుకోవడము పొద్దున, సాయంత్రం అంతే. ఇది ఒక టైమింగ్ ప్రకారం సెట్ చేసుకుంటే అయిపోతది. ఈ ఇంజెక్షన్‌లు అంటే పెద్దవాటికైతే ఇంజెక్షన్‌లు అవసరం ఉండదు. ఈ పిల్లలకు ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే పిల్లలకు ఇంజెక్షన్స్ ఇవ్వడం ఉంటది. ఈ ఓవరాల్‌గా ఈ కొత్ కొత్తగా వచ్చేవాళ్ళు ఏంటనంటే పంది కరుస్తదా, పంది ఇబ్బంది పెడతదని చెప్పేసి భయపడుతుంటారు తప్ప గానీ, ఈ పంది వల్ల ఈ మిగతా ఫార్మింగ్‌ల కంటే 100 రెట్లు బెటర్ గాని నేను చెప్తాను.